నా పేరు Bushipaka Ramya Sree. మాది యాదాద్రి డిస్ట్రిక్ట్ మోత్కూర్ మండల్ ముష్పట్ల విలేజ్. మా భార్య Bushipaka Ramya Sree. మా భార్యకు ఒక 3 days నుంచి లైట్గా ఫీవర్ ఉంటే మా విలేజ్ పక్కన డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందేమో అని సిబిపి టెస్ట్ చేయమని చెప్పాడు. చెప్తే మేము మోత్కూర్కి వెళ్ళి టెస్ట్ చేస్తే ప్లేట్లెట్ కౌంట్స్ 20,000 ఉన్నాయి. 20,000 ఉండగానే సార్ కాల్ చేసినాం. సార్ మరి ఇట్లా 20,000 ఉన్నాయంటే 20,000 ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఇమీడియట్లీ పెద్ద హాస్పిటల్కి వెళ్తే బెటర్ ఉంటుంది అని చెప్పిండు. అక్కడ హాస్పిటల్కి వెళ్తే ఒక 2-3 days ఉన్నాం కానీ ప్లేట్లెట్ కౌంట్ పెరగట్లేదు. 30, 35, 40 మధ్యనే ఉంటుంది. మళ్ళీ ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆ రోజు 30, 35 కాగానే ఇంటికి పోదాంలే, పెరుగుతుండొచ్చు, ఒకసారి వేరిన ప్లేట్లెట్ కౌంట్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళాము. నైట్ రోజే మా మిస్సెస్కు నైట్ 12 o'clock మళ్ళీ మస్తు ఎన్ను నొప్పి, కాళ్ళు చేతులు గుంజడం, మొత్తం స్పృహ తప్పి పడిపోయిందండి. పడిపోగానే ఇమీడియట్లీ మా చెల్లె ఇక్కడ యశోద హాస్పిటల్ పిఆర్ఏగా పనిచేస్తుంది, మా కజిన్ సిస్టర్. మాకు ఏం అర్థం కాక, మాది విలేజ్ చాలా ప్యూర్ ఫ్యామిలీ, అర్థం కాక మా చెల్లకు ఫోన్ చేస్తే ఇట్లా సంగతి ఇట్లా వదిలేకి ఇట్లా అయిందంటే, అన్న ఇమ్మీడియట్లీ యశోద హాస్పిటల్కి తీసుకురా, ఏది కాదు ఇక్కడ చూపిద్దాం, నువ్వు మంచిగా ఉంటుంది ఇక్కడ తీసుకురా అంటే మార్నింగే యశోద హాస్పిటల్కి తీసుకొచ్చినాం. యశోద హాస్పిటల్ తీసుకొచ్చి ప్లేట్లెట్ కౌంట్ 5,000కి ఉంది. 5,000 10,000 మధ్యన ఉన్నది. ఇమ్మీడియట్లీ అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నాక ప్లేట్లెట్ ప్యాకెట్ ఒకటి ఎక్కించిన ప్లేట్లెట్ నిలవట్లేదు. మళ్ళీ 10-15,000 కాగానే మళ్ళీ నిలవట్లేదు, మళ్ళీ పడిపోతున్నాయి. అసలు ఏంది ప్రాబ్లం అని చెప్పేసి డాక్టర్స్ మన గుత్త శశిధర్ సారు, వంశీకృష్ణారెడ్డి సారు ఇద్దరు టేకప్ చేశారు. బోన్ మారే టెస్ట్ చేసినాక ఈమె బోన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, ఈమెకు డిసీజ్ అనేది టీటీపీ కొంచెం టైం పడుతుంది, ప్లాస్మా థెరపీ చేయాలి, ప్లస్ ఇవి ఇంజెక్షన్, అవి 3 ఇంజెక్షన్ డోసులు ఇవ్వాలని చెప్పారు. ప్లాస్మా 4 నుంచి 6 ఇవ్వాలి. వేస్ట్ సెల్స్ బాగున్నాయి, 44,000 నుంచి ఉన్నాయి, అవి 7 నుంచి 10,000 లోపు రావాలి. హిమోగ్లోబిన్ 6-7 ఉంది, అది 12 దాకా రావాలి. అట్లా బాడీ మొత్తం చాలా వీక్గా ఉంది అని అన్నారు. అంటే ప్లాస్మా థెరపీ వెంబడే స్టార్ట్ చేసాము. ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేశాక 1, 2, 3 అయిపోయినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది ప్లాస్మా థెరపీ. అలానే 3 అయిపోయినా కూడా వెంబడే సార్ వాళ్ళు ఇంకా 3 చేస్తేనే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని 3 అయిపోయినాక ఒక ఇంజెక్షన్ వేసాం. ఆ ఇంజెక్షన్ వేసినాక మళ్ళీ 3 ప్లాస్మా థెరపీ వేసాం. 3 అయిపోయినాక మళ్ళీ రీసెంట్గా ఇంకో ఇంజెక్షన్ 1 week తర్వాత రమ్మని మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ వేశారు. ఇప్పుడు మా భార్య నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చింది. ఇప్పుడు చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది, కొంచెం ఆరోగ్యంగా. ప్లేట్లెట్ 3,18,000 పెరిగాయి. హిమోగ్లోబిన్ 12 వచ్చింది. వేస్ట్ సెల్స్ 44,000 నుంచి మ్యాక్సిమం 12,600 వరకు తగ్గినాయి. అంటే నార్మల్ స్టేజ్కి వచ్చినాయి అన్ని, ప్రతి ఒక పాయింట్ అవుట్ అన్ని నార్మల్ స్టేజ్కి వచ్చాయి. ఇంత బెటర్గా ఇంత తొందరగా రికవర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐసీలో ఉన్నప్పుడు నాకు భయం అయింది మా భార్య ఏమవుతుందని, కానీ తొందరగా రిక్యూ అయింది. అసలు యశోదకు థ్యాంక్స్ చెప్తున్నాను. మెయిన్గా గుత్త శశిధర్ సార్కు, వంశీకృష్ణారెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ యశోద. Good morning, I am Dr. Sashidhar Reddy, Consultant Physician and Diabetologist at Yashoda Hospitals. Recently, we had a 25-year-old female who had a history of fever for 2 weeks, evaluated and treated outside and found to have persistent thrombocytopenia. Outside, they have treated as a dengue positive patient, but by the time patient present to our hospital, patient was having severe headache, altered sensorium, and platelet was below 5,000. So on further evaluation, we have diagnosed her to have a TTP. TTP is a rare disorder where patient will present with fever, thrombocytopenia, and the platelet count will be very low. But the complications in TTP are very high, which might include sometimes seizures and neurological deficits also. So sometimes severe TTP can cause intracranial bleed also. So we have started patient on plasmapheresis. Initially, after 2 cycles of plasmapheresis, we have given her first dose of rituximab. So immediately after the first plasmapheresis, the platelet improved to 20,000. Later on subsequent plasmapheresis and rituximab, platelet count improved to 50,000. By the time of the discharge, patient had undergone 4 cycles of plasmapheresis. Then the platelet count improved to 1 lakh. Coagulopathy was corrected. Then we have discharged the patient and advised to follow up after 10 days for the second dose of rituximab. She came on the OPD follow-up. By the time she came to the OPD, the platelets were around 2 lakhs. Hemoglobin improved, no further bleeding manifestations, no neurological issues, no headache, nothing. Then we have given the second dose of rituximab.
After the second dose of rituximab, she was again called for review after 2 weeks. So after 1 month of diagnosis of TTP, the CBP completely normalized. Hemogram was showing a hemoglobin around 10, WBC around 7,000 and platelets improved to normal range. So what I wanted to highlight in this case is any thrombocytopenia can be routinely, as we see any viral fevers like dengue or any scrub typhus, leptospira. There are many diseases where we can have thrombocytopenia, but TTP is a rare disorder where it can be diagnosed through some keen observation of the clinical features, followed by the smear where we see cystocytes, which would be identified by the expert pathologist. My advice is any patient persistent thrombocytopenia where a patient is not improving in spite of routine treatment, and if at all it is a dengue and all, generally they improve by the end of the first week or 10 days. If the platelets are persistingly low, so better to go for a proper hematological workup with a proper peripheral smear, and the platelets are very low in spite of medication and supportive care. Better to go for a bone marrow aspiration also to rule out any ITP also. Thank you.